ఈరోజు మన స్పెషల్ వంట వంకాయ పచ్చిపులుసు అండి. ఈ వంట పాతకాలపు వంట అండి. అమ్మమ్మల కాలం నాటి, నాయనమ్మల కాలం నాటి ట్రెడిషనల్ వంట. ఇక్కడ తెలంగాణలో, కర్ణాటకలో ఈ వంకాయ పచ్చిపులుసు బాగా ఫేమస్ అండి. పుల్లపుల్లగా, తీయగా, కారం కారంగా ఉండే వంకాయ పచ్చిపులుసు తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి. తెలిసిన వాళ్ళైతే మా స్టైల్లో ఎలా చేస్తున్నామో చూడండి. ఇంకా దీనికి కావాల్సినవి లావు తెల్ల వంకాయలైనా పనికొస్తాయి, లేదా గుత్తి వంకాయలు పర్పుల్ కలర్లో ఉండే గుత్తి వంకాయలు పనికొస్తాయి. ఇలా మామూలుగా మనం కర్రీస్ చేసుకునే వంకాయలు, దీనిలోనే కొంచెం లావాటి అనమాట ఇవైనా పనికొస్తాయి. మనకి పొయ్యి మీద పెట్టుకునేటప్పుడు స్టాండ్ ఏమీ అవసరం లేదండి. దీనికి ఈ వంకాయలల్లో స్టాండ్ ఏమీ అవసరం లేదు. లో ఫ్లేమ్లో పెట్టుకొని వంకాయలకు అలా ఆయిల్ రాసుకుని నల్లగా అయిపోయిన దాకా కాల్చండి. ఆ తర్వాత శుభ్రంగా చల్లారిపోయిన తర్వాత ఆ చెక్క అంతా అలా తీసివేయండి. తీసివేసిన తర్వాత నేనైతే ఒక 5 వంకాయలు 6 వంకాయలు చేశానండి. తర్వాత మీకు వీడియోలో మటుకు రెండే కనపడుతున్నాయి. ఆ 5 వంకాయలు స్మాష్ చేసేయండి. దానిలో ఉప్పు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, కారము, కొంచెం కారము అన్నీ వేసేసి చేతితో బాగా కలపండి. అప్పుడే వంకాయ పచ్చి పులుసుకి ఎనలేని టేస్ట్ వస్తుందండి. ఇంకా అలా చేసుకుని రెసిపీని ఒక 5 మినిట్స్ మటుకు పొయ్యి మీద పెట్టండి. ఎందుకంటే 2 డేస్ ఉంటుందండి వంకాయ పచ్చి పులుసు. పాడైపోకుండా మరీ మనం చింతపండు పులుసు ఒక అర్ధగంట నానేసుకొని చింతపండు ఆ పులుసు పిండేసుకోండి. దాంట్లో పిండేసుకున్న తర్వాత మేమైతే కొంచెం పుల్లగానే తింటామండి. మీరు కొంచెం పులుపు తక్కువగా తిన్నారనుకో కొంచెం నీళ్ళగా చేసుకోండి ఆ పులుసుని. నేను చేసేసుకుని ఆ పచ్చి పులుసులో ఆ పులుసు కొంచెం సేపు పొయ్యి మీద పెట్టండి. చాలా తక్కువ టైం అండి. ఏంటి పచ్చి పులుసు ఏంటి పొయ్యి మీద పెట్టమంటున్నారు అనుకుంటున్నారా? మరి మనకి 2 డేస్ ఉండాలి కదండి, అందుకే అంటున్నాను. అలా ఇంకా అన్నీ అలా ఇంక్లూడ్ చేసుకోండి మొత్తం. నేనైతే కొత్తిమీర బెల్లం వేయటం లేదండి. మీ ఆప్షన్ అండి, మీకు కావాలంటే తీసుకోండి. బెల్లం వేస్తున్నానండి, కొత్తిమీర అయితే వేయటం లేదు, బెల్లం వేసుకుంటున్నాము. కొంతమంది బెల్లం కూడా వేసుకోరు. తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేస్తానండి నేనైతే. కొంచెం చిటికెడు కారం కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఇంకా ఇలా చింతపండు పులుసు పోసేసేయండి. అయిపోయిన తర్వాత దీనిలో నేను చెప్పినవి అన్నీ ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు, బెల్లము, ఉప్పు, పసుపు, కారము అన్నీ వేసేయండి. అన్నీ వేసి బాగా అనపండి. అప్పుడే మనకి నిజమైన టేస్ట్ వస్తుందండి. అలా కలపటం వల్లే మనకి వంకాయ పచ్చి పులుసు నిజమైన టేస్ట్ వస్తుంది. ఇంకా ఒక 5 మినిట్స్ కంటే తక్కువగానే ఒక పొయ్యి మీద పెట్టండి. అయిపోయిన తర్వాత ఇంకా ఇంగువ, కరివేపాకు, మిర్చి అన్నీ వేసి తాలింపు పెట్టుకోండి, పోపు పెట్టుకోండి. ఇంకా ఇది అయిపోయిన తర్వాత 2 ఎండుమిర్చి అండి పొయ్యి మీద పెట్టుకుని కాల్చుకోండి. చల్లారిపోయిన తర్వాత వాటిని కూడా స్మాష్ చేయండి. స్మాష్ చేసి దాని మీద వేయండి. ఇంకా పచ్చి పులుసు అంటే మనకి సింబల్ ఏంటనుకున్నారు? అలా ఎండుమిర్చిని స్మాష్ చేయటము, ఉల్లిపాయ ముక్కలు వేయటం, ఇదే పచ్చి పులుసు స్పెషల్ అండి. కర్ణాటకలో అయితే బాగా ఇష్టపడతారండి. మనకైతే 2 డేస్ ఉంటుందండి. సంవత్సరానికి 2 టైమ్స్ అన్నా చేసుకోవచ్చు. మా స్టైల్లో అయితే వంకాయ పచ్చి పులుసు ఇలా చేసుకుంటామండి. ఇంకా రెసిపీ అయితే ఆల్మోస్ట్ తయారైపోయింది. వేడివేడి అన్నంలో కానీ చల్లారిపోయిన అన్నంలో కూడా ఈ పచ్చి పులుసు చాలా టేస్టీగా బాగుంటుంది. మీ ఇష్టమైతే నెయ్యి వేసుకోండి, ఆప్షన్ అండి, లేదా వదిలేయండి. ఇంకా మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. కన్సిస్టెన్సీలో అలా రావాలండి. మనం గంటె పెట్టి తిప్పినప్పుడు అలా రావాలి.